జీవితం పాడు. ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. మీ నాన్నకంతే మీ నాన్నమ్మకంతే. నువ్వు కూడా గట్లనే ఉండవు. బుక్కడు పువ్వు తిన్నామంటే కూడా తినలేవు. ఏంటిదే రోహిణి, ఎవరి మీద కోపం ఎవరి మీద తీస్తానో నువ్వు? ఏం చెప్పాల వదిన, మా అత్త గురించి నీకు తెలిసిందే కదా. పెద్ద కోడలేమో కట్నం తెచ్చిందని నెత్తి మీద పెట్టుకొని చూస్తాంది. నేనేం కట్నం తేలేదని మొత్తం పని అంతా నాతోనే చేపిస్తాంది. ఇక్కడ బువ్వ తిన్నామంటే టైం దొరుకుతలేదు. టైం దొరికిందంటే ఇట్టిన నిత్తలేదు. ఏంటి వదిన, చాలా వరకు ఇట్లనే ఉన్నారు. కట్నం తెచ్చిన వాళ్ళనో తీరు, తేనోళ్ళనో తీరు. కట్నం దేకున్నా కూడా అత్తని ఇంత ప్రేమ చూస్తుంది, ఇంటి పని అంతా ఎత్తది. పళ్ళంలో అన్నం పెట్టి తినత్తమ్మా అని అంత ప్రేమగా ఇచ్చినప్పుడు ఇంత టార్చర్ పెట్టుడు ఏంది వదిన? పోనీ అక్క, అత్త మామలంటే అర్థం చేసుకోలే, కానీ కట్టుకున్నాడు కూడా అర్థం చేసుకోకపోతే నా పరిస్థితి ఎట్లా అక్క? నిజమే కదా వదిన రోహిణి చెప్పింది. భర్త ఒక్కడు మన దిక్కుంటే ప్రపంచం అంతా మనల్ని కాదన్నా బతకచ్చు. కానీ భర్తే కాదంటే ఎవరి కోసం బతుకుడు వదిన? నువ్వు చెప్పేది నిజమే వదిన. కానీ కొంతమంది అత్తలు ఏం చేస్తున్నారంటే నా కొడుకును నా గుప్పెట్లో పెట్టుకున్నా అన్న ఆలోచనలోనే ఉంటున్నారు. కోడలు ఏడవోతే నాకేంది అనుకుంటున్నారు. కానీ నాశనం అయ్యేది వాళ్ళ కొడుకు లైఫే అని చెప్పేసి ఏ అత్తలు ఆలోచించట్లేదు వదిన. కరెక్టే, కానీ ఈ అత్తలు ఒకప్పటి కోడళ్ళే అని మర్చిపోతాన్రా. ఈ చేసిన కర్మకు ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సిందే. అది తెలుసుకొని కోడల్ని బిడ్డల లెక్క చూసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. నువ్వు చెప్పేది అక్షరాల నిజం వదిన.